బాపట్ల జిల్లా మార్టూర్ పోలీసుల చాకచక్యానికి మరోసారి అభినందనలు వెలువెత్తుతున్నాయి. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న నిందితులను గుర్తించిన పోలీసులు 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అరెస్టు చేశారు. ఈ వివరాలను బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు మార్టూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గంజాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన మార్టూర్ ఈగల్ టీం సిబ్బందిని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే మా మార్టూర్ సిఐ గారు తన సిబ్బంది తోటి వారికి రాబడినటువంటి ఈగల్ టీము ఇంకా వేరే సమాచారం ద్వారా మన టోల్ ప్లాజా దగ్గర స్విఫ్ట్ డిజైర్ కార్ లో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వారితో పాటు ఉన్నటువంటి 25 గంజాయి ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అబ్దుల్ అజీజ్ అని బెంగళూరులో నివాసం ఇతను షేక్ ఫర్జానా బేగం అనే నెల్లూరులో ఉండేటువంటి ఇవిడితోటి సహజీవనం చేస్తూ గతంలో కూడా 3 సార్లు ఈ విధంగా ఒరిస్సా బోర్డర్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మీడియేటర్ల ద్వారా ఈ గంజాయి కొనుగోలు చేసుకుని బెంగళూరు ప్రాంతంలో డిస్పోజ్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటు స్విఫ్ట్ డిజైర్ కారు, వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇవి ఎక్కడి నుంచి కొన్నారు, వీళ్ళు ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారు, కన్జ్యూమర్స్ ఎవరు, పర్చేజర్స్ అక్కడ అమ్మిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తర్వాత వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది.